ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం. భిక్షాంతి. మీరు అయోధ్యకి యువరాజు. ఒక్క సైగ చేస్తే చాలు, సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది. అది మర్యాదకు విరుద్ధం. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనదా? నా ప్రాణమే జానకిలో ఉంది, కానీ నా ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది. నీలో ఉన్న శక్తిని గుర్తించు బజరంగ్. నువ్వు ఏది చెయ్యగలవో అది ఇతరులెవ్వరూ చెయ్యలేరు. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు, సురలోకాధినేత, సురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. బ్రహ్మాండంలో పొందాలనుకున్నవన్నీ పొందుతున్నావు. అయినా నువ్వు రాక్షసుడివే. లక్ష్మిని సొంతం చేసుకో, నారాయణుడివైపు